మొన్న వెరీ రీసెంట్‌గా 2 డేస్ బ్యాక్ ఏమో టీసీఎస్‌కి భారీ షాక్ వెనక్కి వెళ్ళిపోతున్న ప్రాజెక్టులు అని చెప్పి ఆర్టికల్స్ అయితే మనం చదివాం. అండ్ ఇంకొక ఆర్టికల్ వచ్చేసి అవివా కంపెనీ దాదాపు ఇంకొక 20 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా కొత్త రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్ని. ఆ ప్రాజెక్ట్స్ 15 ఏళ్ల వరకు. ఆ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే పాలసీ గానియండి, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఇలాంటివన్నీ కూడా 2 కంపెనీస్ అంటే దాదాపు 5.5 మిలియన్ పైగా దీని పాలసీలు ఇవన్నీ యూకేలోని అవివా కంపెనీ కంటిన్యూ చేస్తా ఉంది. సో సీఈఓ వచ్చేసి నెక్స్ట్ 15 ఇయర్స్ కూడా వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ టీసీఎస్ కంపెనీ, ఇద్దరం కలిసి పని చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి దానికి సంబంధించి ముందుకెళ్తాం. సో ఇప్పుడు మొన్నేమో షాక్ తగిలింది. ఈ రోజేమో పెద్ద ప్రాజెక్ట్ డీల్ ఒకటి క్యాన్సిల్ అయింది. ఇంకో డీల్ వచ్చిందని చెప్పి ఆర్టికల్. డెఫినెట్లీ ఈ డీల్ వల్ల రీసెంట్ డేస్ లో చూసుకుంటే ఇన్ఫోసిస్ కానివ్వండి, విప్రో కానివ్వండి, ఇలా టాప్ కంపెనీస్ అన్ని కూడా పెద్ద పెద్ద డీల్స్ అయితే సంపాదించుకున్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ మనం వీడియో చేసాం. 4-5 మంత్స్ బ్యాక్. దానికి సంబంధించిన వీడియో చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. ఒక్క జూన్ లోనే కొన్ని వేల కోట్లు, అంటే ఒక్కో కంపెనీకి కొన్ని వేల కోట్ల ప్రాజెక్టు సొంతం చేసుకున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీస్. అండ్ మొన్నొకటి మాట్లాడుకున్నాం. మొన్నొకటి ఏంటి అంటే ఇన్ఫోసిస్ కి 19,000 కోట్లు ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. చాలా పెద్ద మెగా డీల్ ఇది. దీని నుంచి రిలేటెడ్ చాలా జాబ్స్ అనేవి రాబోతున్నాయి అని చెప్పి చెప్పాను. సో నాట్ ఓన్లీ ఇన్ఫోసిస్, టీసీఎస్ కూడా ఒక మంచి డీల్ పట్టేసింది. టీసీఎస్ యూకే పెన్షన్ స్కీమ్ కి సంబంధించిన ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. అండ్ దాని తర్వాత వచ్చేసి హెచ్సిఎల్ టెక్ కి 2.1 బిలియన్ సంబంధించిన ఇంకో కంపెనీకి సంబంధించిన ఒక పెద్ద డీల్ అనేది వచ్చింది. నేను ఏం చెప్తున్నానంటే ఒక బిజినెస్ అన్నాక డెఫినెట్లీ దానికి కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి, ఒక్కోసారి ప్రాఫిట్స్ ఉంటాయి, ఒక్కోసారి లాసెస్లు ఉంటాయి. దిస్ ఈజ్ వెరీ క్వైట్ కామన్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీయే కాదు, ప్రతి ఇండస్ట్రీలో కూడా లాస్ ప్రాఫిట్ ఇవన్నీ సహజం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, మనం సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కొంత మార్కెట్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ కరెక్ట్ కూడా. ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ బిజినెస్ లో ఇవన్నీ సహజం, మనం దాని మీద ఫోకస్ చేయొద్దు. ఇప్పుడు సాఫ్ట్వేర్, ఇప్పుడు టీసీఎస్ కి మరో 15 ఏళ్ళు భారీగా రిక్రూట్మెంట్ అనేది, అంటే దీనికి సంబంధించి డెఫినెట్లీ రిక్రూట్మెంట్ కూడా చేసుకోవాలి. నెక్స్ట్ 15 ఇయర్స్ వరకు వాళ్ళ సర్వీసెస్ పెరుగుతూ ఉంటే దీనికి సంబంధించి వీళ్ళు కూడా మ్యాన్ పవర్ ని పెంచుకుంటూ పోవాలి. ఇది పక్కా. సో ఇది అన్ని కంపెనీస్ లో జరుగుతుంది. కాకపోతే ఇక్కడ వచ్చిన పెద్ద చెక్ ఏంటి అంటే ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ రైట్ నౌ వీఆర్ ఫేసింగ్ అంటే ఏంటి అంటే స్కిల్స్ అనేవి ఉండట్లేదు. ఇంకొక విషయం ఏంటి అంటే చాలా మంది అన్నెసరీగా ఇప్పుడు ఎలా ఉందంటే ఒక ఎక్స్పీరియన్స్ పెట్టి ఒక కంపెనీలో జాయిన్ అవుతారు. 1 ఇయర్ వర్క్ చేయగానే ఓవర్ కాన్ఫిడెన్స్. కొంతమంది కాన్ఫిడెన్స్ ఉంటుంది, కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే నేను ఇంకొక దానికి వెళ్ళిపోవాలి, ఇంకొక కంపెనీకి వెళ్ళిపోవాలి, లేకపోతే నాకు ఈ ప్యాకేజ్ సరిపోవట్లేదు అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ తో కెరియర్స్ ని ఖరాబ్ చేసుకుంటున్నారు. ఇంకొకటి ఏంటి అంటే వెరీ రీసెంట్ గా రెజ్యూమ్ కానివ్వండి, కొన్ని విషయాల్లో ఈ డాక్యుమెంట్స్ కానివ్వండి, డాక్యుమెంట్స్ విషయంలో కంపెనీస్ బ్లాక్ లిస్ట్ అవుతున్నాయి. ఇవి బ్లాక్ లిస్ట్ ఎక్కడ చూసుకోవాలి అంటే మనము ఎంసీఏ పోర్టల్ లో చూసుకోవచ్చు. అప్పటికి కూడా కొంతవరకు మనం 100% యాక్యురసీ అయితే మనం చెప్పలేం. ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ సమ్ ఫేక్ అండ్ అవాయిడ్ ఎంఎన్సీ కంపెనీ. ఫస్ట్ థింగ్, ఓకే, స్ట్రిక్ట్లీ అవాయిడ్ ఎంఎన్సీ కంపెనీ. దానికి రకరకాల ప్లాన్స్ ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో టీసీఎస్ కి అయితే మరో పెద్ద డీల్, దీనివల్ల భారీగా జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ అయితే జరగబోతోంది. అండ్ అన్ని కంపెనీస్ లో ఇది జరుగుతూ ఉంది. సో రిక్రూట్మెంట్ జరుగుతుంది, ఎట్ ది సేమ్ టైం టెర్మినేషన్ కూడా జరుగుతుంది. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, మనము డెఫినెట్లీ మారుతున్న పరిస్థితులు తగ్గట్టు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, మీ జాబ్ సెక్యూరిటీ ఉండాలి అంటే అప్డేట్ అవ్వాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ.